హలో హాయ్ నమస్కారం సినీ ప్రేమికులారా. నేను మీ సితారా. వెల్కమ్ టు కినమాక్స్. సంక్రాంతి అయిపోయింది. థియేటర్ల ముందు హడావిడి తగ్గింది. డ్రమ్స్, కటౌట్స్, పాలాభిషేకాలు అన్నీ కాస్త సైలెంట్. ఇక ఫిబ్రవరి నెల కూడా వచ్చేసింది. ఇప్పుడు వస్తోంది అసలు ఇంట్రెస్టింగ్ ఫేజ్. ఈ మంత్ కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ కు అసలైన పరీక్ష పెట్టే సమయం. సంక్రాంతికి పెద్ద హీరోలు వచ్చి వెళ్తే, ఫిబ్రవరిలో మాత్రం యంగ్ హీరోలు, డిఫరెంట్ కథలు, కొత్త డైరెక్టర్లు రంగంలోకి దిగుతారు. సంక్రాంతి అంటే పండగ, ఫిబ్రవరి అంటే ప్రయోగం. సంక్రాంతిలో స్టార్లు నడిపిస్తారు, ఫిబ్రవరిలో కథలు నడిపిస్తాయి. అందుకే ప్రతి ఏడాది కొన్ని చిన్న సినిమాలు ఈ నెలలోనే పెద్ద గుర్తింపు తెచ్చుకుంటాయి. ఈసారి కూడా అలాగే ఉంది. కొన్ని సినిమాలు ప్రేమ కథలతో వస్తున్నాయి, కొన్ని యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషన్ చూపించబోతున్నాయి, ఇంకొన్ని మాత్రం హీరో కన్నా కథే హీరో అన్నట్టుగా ముందుకొస్తున్నాయి. ఫిబ్రవరిలో వచ్చే సినిమాల ప్రత్యేకత ఏంటంటే ఇవి ఎక్కువగా అంచనాలు లేకుండా వస్తాయి, కానీ అదే వాటి బలం. ట్రైలర్ చూస్తే ఏముందిరా ఇందులో అనిపిస్తుంది, కానీ సినిమా అయ్యాక ఇదేంట్రా ఇంత బాగుంది అని ఫీల్ అవుతాం. ఈ నెలలో రిలీజ్ అవుతున్న కొన్ని సినిమాలు యూత్ ని టార్గెట్ చేస్తున్నాయి. రియల్ లైఫ్ రిలేషన్స్, బ్రేకప్లు, కెరీర్ స్ట్రగుల్స్, ఫ్యామిలీ ప్రెషర్ అన్ని కథల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి సినిమాలే ఫిబ్రవరిలో సైలెంట్ గా వచ్చి మౌత్ టాక్ తో హిట్ అవుతాయి. ఇక కొన్ని సినిమాలు మాత్రం ప్యూర్ ఎంటర్టైన్మెంట్ మీద నమ్మకం పెట్టుకున్నాయి. పెద్ద బడ్జెట్ లేదు, కానీ బోలెడంత కాన్ఫిడెన్స్ ఉంది. ఇక ఈసారి ఫిబ్రవరి యంగ్ హీరోలకు డిసైడింగ్ మంత్. ఈ మంత్ లో రిలీజ్ అయ్యే కొన్ని ముఖ్యమైన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి మొదటి సగంలో చూసుకుంటే 6వ తేదీన యూఫోరియా, సుమతి శతకం, చాయ్ వాలా, ఇంకా కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి. 13th స్వయంభూ, ఫంకీ, పూకీ లాంటి మూవీస్ ఉండగా 14th సీతాపయనం, కపుల్ ఫ్రెండ్లీ ఉన్నాయి. హే భగవాన్ 20th వస్తుండగా విష్ణు విన్యాసం, అనుమాన పక్షి, డేట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు చూడాలి ఈ ఫిబ్రవరిలో ఏ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంటుందో.